హాయ్ అండి. మిల్లెట్ మునగాకు రొట్టె చేసుకుందాము. దానికి గాను నేను మిల్లెట్ పౌడర్ ఒక కప్పు తీసుకున్నానండి. ఈ మిల్లెట్ పౌడర్ నేను రాగులు, జొన్నలు, కొర్రలు, గోధుమలు, సజ్జలతో చేసిన పిండండి. దీన్ని మనం రొట్టె తయారు చేసుకుందాము. మునగాకులో ఒక కప్పు మిల్లెట్ పౌడరు, ఆనియన్, చిటికెడు సాల్ట్, కారం వేసుకున్నానండి. చిల్లీ కంటే కారం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ దవ్వుని మనము చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. మరీ వాటర్ ఎక్కువ వేయకూడదు. చపాతీ డౌలానే గట్టిగా కలుపుకోవాలి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్కి కానీ తీసుకోవచ్చు. ఈ డౌని బాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి. ఇప్పుడు డవ్ ప్రిపేర్ అయిపోయింది. దీనికి మనము అరిటాకుని కొంచెం హీట్ చేసుకుందాము. అరిటాకు చినిగిపోకుండా ఉంటుంది. ఇలా చేస్తే స్మూత్గా ఉంటుంది. రొట్టె తట్టుకున్నాక పెనం మీద వేయడానికి కూడా స్మూత్గా వస్తుంది, అతుక్కోకుండా. ఇలా కాల్చడం వల్ల రొట్టెని తట్టుకున్నప్పుడు అరిటాకు ఫ్లేవర్ కూడా రొట్టెకి కొంచెం వస్తుంది. ఇప్పుడు మనం బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఈ రొట్టె వేసేసుకుందాము. రొట్టెని బాగా 2 సైడ్స్ కాల్చుకోవాలండి. కొంచెం స్లో ఫ్లేమ్లో మంచిగా రొట్టెని కాల్చుకోవాలి. టూ సైడ్స్ కాలిపోయిందండి. అంతే అండి. చాలా బాగుంటుంది టేస్ట్. హెల్త్కి చాలా మంచిది. దీనికి కాంబినేషన్గా నేను పెరుగు చట్నీ తీసుకున్నాను.